నిర్మితాలచే కూడి అత్యధిక సాంద్రత కలిగిన గ్రహాలను ఏమని పిలుస్తారంటే భౌమ గ్రహాలని పిలుస్తారు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సౌర కుటుంబంలో పరిమాణం రీత్యా గ్రహాల అవరోహణ క్రమం ఏదంటే బృహస్పతి అనేది అన్నిటికంటే పెద్దది కాబట్టి అవరోహణ క్రమం పెద్దది నుంచి చిన్నది కాబట్టి బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే అత్యధిక పరివర్తన స్వభావం కలిగిన గ్రహం ఏది అంటే ఏమవుతుంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, శుక్రుడు. అలాగే ఏమవుతుంది? శనిగ్రహం గూర్చి సరికాని అంశం ఏది అన్నాడు. శనిగ్రహం గూర్చి సరికాని అంశం ఏది అంటే అవుతుంది సుందరమైన గ్రహం ఏది? శని అవుతుంది. అత్యల్ప సాంద్రత కలిగిన గ్రహం శని అవుతుంది. ఒకటవ అత్యధిక ఉపగ్రహాల కలిగిన గ్రహం కూడా శని. అయితే ఆకుపచ్చ రంగులో ఉంటుంది అనేది రాంగ్. అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అతి తక్కువగా ఆత్మభ్రమణం కలిగిన గ్రహం ఏది? అతి తక్కువగా ఆత్మభ్రమణ కలిగిన గ్రహం ఏదంటే బృహస్పతి అని చెప్పొచ్చు. సౌర కుటుంబంలో కల్లా అత్యంత సాంద్రత కలిగిన గ్రహం ఏది అంటే అంటే అది కూడా భూమి అవుతుంది. సాంద్రత కలిగిన గ్రహం ఏదంటే భూమి అవుతుంది. అలాగే సూర్యునిలో అతి కాంతివంతమైన పొరను ఏమంటే హైడ్రోజన్ సంబంధిత వాయువులు ద్రవీభవనం చెందగా ఏర్పడిన గ్రహాలను ఏ విధంగా పిలుస్తారంటే జోవియన్ గ్రహాలని పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే జోవియన్ గ్రహాలని పిలుస్తారు. సౌర కుటుంబంలో పరిమాణం రీత్యా గ్రహాల అవరోహణ క్రమం రాయండి. సో అవరోహణ క్రమం అనేది ఏమవుతుంది? జూపిటర్, శని, యురేనస్, నెప్ట్యూన్ అనేది అవుతుంది. ఈ క్రింది వానిలో సరికాని అంశాన్ని రాయండి అన్నాడు. ఈ క్రింది వానిలో సరికాని అంశం అనేది ఏమవుతుందంటే అత్యల్ప పరిభ్రమణ కాలం అనేది యురేనస్ అనేది రాంగ్. అదే కాబట్టి అదే ఆన్సర్. సూర్యునిలో గల ప్రధాన వాయువు అయిన హైడ్రోజన్ యొక్క వాటా ఎంత అంటే 71% అని చెప్పొచ్చు. అలాగే శుక్రుని గురించి సరైనది రాయండి. శుక్రుని గురించి సరైన రాయండి అంటే ఏమవుతుందంటే తూర్పు నుంచి పశ్చిమ వైపుకు ఆత్మభ్రమణం అనేది చేస్తుంది. రైట్ ఆన్సర్. నిమ్నత గ్రహమును గుర్తించండి అన్నాడు. నిమ్నత గ్రహం అంటే ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో బాహ్య గ్రహము లేదా జోవియర్ గ్రహమును గుర్తించండి అన్నాడు. అంటే జోవియర్ లేదా గ్రహాన్ని ఏమవుతుందంటే ఆప్షన్ సి ఈజ్ ద బృహస్పతి అనేది రైట్ అవుతుంది. అలాగే అంగారకుడు మరియు బృహస్పతి మధ్య గల సూర్యుని చుట్టూ పరిభ్రమించే ఖగోళ స్వరూపాలను ఏమంటారంటే ఆస్టరాయిడ్స్ అని అంటారు. తన కక్షకు 98 డిగ్రీల కోణంతో ఒకవైపుకు వంగిన గ్రహాన్ని ఏమంటారంటే 16 ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, యురేనస్ అని చెప్పొచ్చు. ఆత్మభ్రమణ పరిభ్రమణ కాలాలు సమాన కలిగిన గ్రహాన్ని ఏమంటారంటే ఆప్షన్ బి బుధుడు అని చెప్పొచ్చు. చంద్ర ఉపగ్రహం యొక్క పరిభ్రమణ కాలం అనేది సుమారుగా 27 రోజులు అని చెప్పొచ్చు. టెరస్ట్రియల్ గ్రహానికి చెందిన దాన్ని గుర్తించండి అన్నాడు. టెరస్ట్రియల్ అంటే దేనికి సంబంధించింది అంటే శనికి సంబంధించింది. భూమికి సూర్యునికి మధ్య గల దూరం సగటు దూరం ఈజ్ ద రైట్ ఆన్సర్ అంటే 150. క్రింది వానిలో సరికాని అంశాన్ని గుర్తించండి అన్నాడు. సరికాని అంశం ఏమవుతుందంటే 21 ఈజ్ ద బి ఆన్సర్ అవుతుంది. అంటే ఉపగ్రహాలు లేని గ్రహం ఏదంటే గురుడు అన్నాడు. అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. అదే శుక్రగ్రహం యొక్క ఆత్మభ్రమణ కాలం ఎంత? శుక్రగ్రహం యొక్క ఆత్మభ్రమణ కాలం అనేది 243 రోజులు. అలాగే సూర్యునికి భూమికి సమీపంలో గల గెలాక్సీ ఏమంటారంటే ఆండ్రోమెడా అని అంటారు. షూటింగ్ స్టార్స్ అని వేటిని అంటారంటే ఆస్ట్రాయిడ్స్ అని అంటారు. ఆస్ట్రాయిడ్స్ కొంచెం ఉల్కలు ఇస్ ద రైట్ ఆన్సర్. ఉల్కలు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, సూర్యునికి ఎల్లప్పుడూ ఒకవైపు తలాన్ని చూపించే గ్రహాన్ని ఏది అంటే 25 ఈజ్ ద బి ఆన్సర్, బుధుడు అని చెప్పొచ్చు. బి ఆన్సర్ బుధుడు. సౌర కుటుంబంలో జీవులున్న ఏకైక గ్రహం ఏదంటే భూమి అని చెప్పొచ్చు. సూర్యకాంతి భూమి చల్లడానికి పట్టే కాలం ఎంత అంటే 8 నిమిషాలు అని చెప్పొచ్చు. సూర్య కుటుంబంలో పరిమాణం ప్రకారం భూమి ఎన్నవది అంటే 5వది అని చెప్పొచ్చు. ఎన్నవది అండి? 5వది అని చెప్పొచ్చు. 5వది. భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏదంటే భూమికి అతి దగ్గరగా ఉన్నది శుక్రుడు అని చెప్పొచ్చు. భూమికి అతి దగ్గరగా ఉన్నది ఏదంటుంది? శుక్రుడు అనేది అవుతుంది. వర్సా మేజర్ మరి గ్రేట్ బేర్ నక్షత్ర కూటంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయంటే సుమారుగా 7 నక్షత్రాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్, షూమేకర్ లేవి చుక్క ఏ గ్రహాన్ని ఢీకొందంటే బృహస్పతిని ఢీకొందని చెప్పొచ్చు. షూమేకర్ లేవి అనేది బృహస్పతిని ఢీకొంది. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్న హీలియోసెంట్రిక్ సిద్ధాంతాన్ని కనిపించింది ఎవరంటే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్న హీలియోసెంట్రిక్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే కోపర్నికస్ అని చెప్పొచ్చు. మరి దిగువ ఇచ్చిన 2 సముదాయాలను నిమ్నత గ్రహాలుగా పేర్కొన్నారు. అవే బుధుడు, శుక్రుడు అని చెప్పొచ్చు. 33 ఈజ్ ద బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్,
భూమి యొక్క ఈ గ్రహమునకు మధ్య ఉన్నది ఏది? భూమి ఏ గ్రహముల మధ్య ఉందంటే 34 ఈజ్ ద బి ఈజ్ ద రైట్ ఆన్సర్. శుక్రుడు అంగారకుడు అని చెప్పవచ్చు. సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏదంటే మెర్క్యూరీ అని చెప్పవచ్చు. సూర్యుడికి అతి దగ్గరగా ఉన్నది గ్రహం మెర్క్యూరీ అని చెప్పవచ్చు. దిన ప్రయాణము మరియు అక్షం యొక్క పరివర్తనము ఈ క్రింది వానిలో ఒకదానితో దాదాపు భూమికి వలె ఉంటాయి. అవి ఏది అంటే 36 ఈజ్ ద బి ఆన్సర్. అంగారకుడు అని చెప్పొచ్చు. అంగారకుడు. ఆస్టరాయిడ్స్ ఈ విధంగా పేర్కోవచ్చు. ఆస్టరాయిడ్స్ని ఏ విధంగా పేర్కొంటారంటే గ్రహ శకలాలని పేర్కొంటారు. ఉపగ్రహాలు లేని గ్రహం ఏది అవుతుంది? ఉపగ్రహాలు లేని గ్రహం అనేది బుధుడు శుక్రుడు అనేది అవుతుంది. బుధుడు శుక్రుడు అనేది అవుతుంది. 38 ఈజ్ ద ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 39 అంటే ప్రస్తుతం సూర్యునికి అతి దగ్గరలో ఉన్న గ్రహం ఏది అంటే నెప్ట్యూన్ అని చెప్పొచ్చు. నెప్ట్యూన్. తర్వాత ఆస్టరాయిడ్స్ ఎక్కడ ఉంటాయంటే ఆస్ట్రాయిడ్స్ అనేది మనకి ఎక్కడ దొరుకుతాయంటే ఆస్ట్రాయిడ్స్ అనేది కుజుడు బృహస్పతి గ్రహాల మధ్య లభిస్తాయి. సౌర కుటుంబంలో మిక్కిలి పెద్ద గ్రహం ఏదంటే బృహస్పతి అని చెప్పొచ్చు. సౌర కుటుంబంలో మిక్కిలి సూర్యునికి అతి సమీపంలో ఉన్న గ్రహం ఏది అంటే బుధుడు అని చెప్పొచ్చు. సూర్యుడికి అతి సమీపంలో ఉన్న గ్రహం ఏదంటే బుధుడు అని చెప్పొచ్చు. ఒక ఉపగ్రహం కూడా లేని గ్రహం ఏది? సౌర కుటుంబంలో ఒక్క ఉపగ్రహం కూడా లేని గ్రహం ఏదంటే సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాక కక్షలు పరిభ్రమించే పొడవైన తోకచుక్క గల ఖగోళ స్వరూపాలను ఏమంటారంటే తోకచుక్కలు అంటారు. లేదా 44 ఏంటంటే తోకచుక్కలని అంటారు. రైట్. ఈ క్రింది వానిలో అంతర్గ్రహం కానిది ఏదన్నారు? 45 ఈజ్ ద డి ఈజ్ ద ఆన్సర్. బృహస్పతి. 45 ఇది బృహస్పతి. ఈ క్రింది వానిలో సరికాని అంశాన్ని గుర్తించండి అన్నాడు. సరికాని అంశం ఏమవుతుంది? వేగంగా తిరిగే గ్రహము బుధుడు. అత్యధిక ఉపగ్రహాలను వేగంగా తిరిగే గ్రహం బుధుడు. అంటే 46 ఏమవుతుందంటే డి వేగంగా తిరిగేది. వేకువసార, సంధ్య, నయనతార, మార్నింగ్ స్టార్ ఆఫ్ ఈవినింగ్ స్టార్ అని దేన్ని పిలుస్తారంటే 47 ఏమవుతుంది? శుక్రుడు అవుతుంది. తర్వాత 48 భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడనే జియోసెంట్రిక్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే టాలమీ అని చెప్పొచ్చు. ఏమండి? టాలమీ. 48 ఈజ్ ద ఏ. క్రింది వానిలో బాహ్యగ్రహం కానిది ఏది అవుతుంది? బాహ్యగ్రహం కానిది అంటే 49 ఈజ్ ద ఏ ఈజ్ ద ఆన్సర్. అంగారకుడు. సూర్యునికి అతి దగ్గరగా ఉన్న వాయువు ఏమవుతుంది అంటే సూర్యునికి అతి దగ్గరగా ఉన్న వాయువు ఆప్షన్ ఏ హైడ్రోజన్ అని చెప్పొచ్చు. సూర్యగ్రహణ సమయంలో మాత్రమే కనబడే సూర్యుని పొరలు ఏవి అన్నాడు. పొరలు ఏమవుతాయి అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. కరోనా. అలాగే క్రింది వానిలో తప్పుగా జతపరిచిన జత ఏది అన్నాడు. అత్యధిక సాంద్రత కలిగిన గ్రహం ఏది? బృహస్పతి. అది అవుతుంది. ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 52. నెక్స్ట్, చంద్రకాంతి సూర్యుని చేరడానికి పట్టే సమయం ఎంత అండి అంటే 1.3 సెకండ్స్ అని చెప్పొచ్చు. అంటే 53 ఆప్షన్ బి. సౌర కుటుంబంలో గ్రహాలు ఎడమ నుంచి కుడికి తిరుగుతాయి. తక్కిన గ్రహాలన్నీ కుడి నుంచి ఎడమవైపు తిరుగుతాయి. అయితే ఆ గ్రహాలు ఏవంటే ఆప్షన్ 1 and 2 అని చెప్పొచ్చు. ఆప్షన్ 1 and 2 అంటే శుక్రుడు, యురేనస్ అని చెప్పొచ్చు. 54 ఈజ్ ద డి ఆన్సర్. 55 ఈజ్ ద బి. అంటే 55 ఈజ్ ద బి అంటే నెప్ట్యూన్ అని చెప్పొచ్చు. అత్యధిక పరిభ్రమణ కాలం గ్రహం ఏదంటే నెప్ట్యూన్ అని. మరి అత్యల్ప పరిభ్రమణ కాలం గల గ్రహం ఏది అంటే 56 ఈజ్ ద డి ఆన్సర్. 56 అంటే ఏంటి? అత్యల్ప పరిభ్రమణ కాలం గ్రహం ఏదంటే బుధుడు అవుతుంది. అత్యల్ప పరిభ్రమణం బుధుడు అవుతుంది. అత్యధిక పరిభ్రమణం అనేది నెప్ట్యూన్ అవుతుంది. పాలపొంత తర్వాత మనకు అత్యంత దగ్గరలో ఉన్న గెలాక్సీని ఏమంటామంటే ఆండ్రోమెడా అంటారు. ఏమంటారండి? ఆండ్రోమెడా అని అంటారు. మరి చంద్రుని గురుత్వాకర్షణ శక్తి భూమి గురుత్వాకర్షణ శక్తిలో ఎన్నో వంతు ఉంటుందంటే 1/6 వంతు అనేది ఎంత ఉంటుంది? 1/6 వంతు అనేది ఉంటుంది. హేలీ తాక్చుక్క 1986 సంవత్సరంలో కనబడింది. ఇది తిరిగి మనకు ఈ క్రింది సంవత్సరంలో కనబడే అవకాశం అనేది ఉంది. అంటే ఇప్పుడు 2062 సంవత్సరంలో కనబడే అవకాశం అనేది ఉంది. శుక్రగ్రహము వాతావరణంలో ఎక్కువగా ఉండే రసాయనాలు ఏది అంటే కార్బన్ డైఆక్సైడ్ మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లం అని చెప్పొచ్చు. గ్రహాల రాజు అని ఈ క్రింది వానిలో ఏ గ్రహాన్ని పిలుస్తారంటే చకచక 1986 సంవత్సరంలో కనబడింది. ఇది తిరిగి మనకు ఈ క్రింది సంవత్సరంలో కనబడే అవకాశం ఉంది. అంటే ఏ సంవత్సరం అంటే 2062 సంవత్సరంలో కనబడే అవకాశం అనేది ఉంది. అలాగే శుక్రగ్రహము వాతావరణంలో ఎక్కువగా కనబడే రసాయనాలు ఏదంటే కార్బన్ డైఆక్సైడ్ మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లం అని చెప్పొచ్చు. గ్రహాల రాజు ఈ క్రింది వానిలో దేనికి తెలియజేస్తుందంటే గురుగ్రహం అని చెప్పొచ్చు.
గ్రహశకలాన్ని సమిష్టిగా దేని చుట్టూ తిరుగుతాయి అంటే సూర్యుని చుట్టూ తిరుగుతాయి. ఏ గ్రహమైనా తన కక్షలో సూర్యుని చుట్టూ పరిభ్రమించే కాలంలో సమవేగంతో పయనించబడని గల కారణం ఏంటి అంటే గ్రహాల పరిభ్రమణ కక్షల చతురస్రంగా ఉండటమా, లేదా గ్రహాల పరిభ్రమణ కక్షలు దీర్ఘవృత్తాకార కక్షంలో తిరిగి ఉండటమా? అంటే గ్రహాల పరిభ్రమణ కక్షలు దీర్ఘవృత్తాకార కక్షలో తిరగడం అని చెప్పొచ్చు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే తారాగణంలో అతి పెద్దది ఏదంటే హైడ్రా అని చెప్పొచ్చు. అలాగే ఈ క్రింది వానిలో సరైన జత కానిది ఏది అన్నాడు. రెడ్ ప్లానెట్ అనేది అంగారకుడు రైట్ ఆన్సర్. రింగుడ్ ఆ ప్లానెట్ అనేది వరుణుడు అనేది తప్పు. కాబట్టి ఆన్సర్ ఈజ్ ద బి ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఉర్సా మేజరు ఉర్సా మైనర్ అనేది దేనికి సంబంధించింది? నక్షత్ర మండలానికి సంబంధించింది అని చెప్పచ్చు. భూమిపై ఎంతటి పగటి కాలము ఉంటుందో అంతే పగటి కాలం కలిగిన గ్రహాన్ని ఏమంటారు అంటే అంగారకుడు అంటారు. ఏమంటారండి? అంగారకుడు. భూమిపై ఎంతటి పగటి కాలం ఉంటుందో అంతే పగటి కాలం కలిగిన గ్రహాన్ని ఏమంటారంటే అంగారకుడు. సో 69 అనేది అంగారకుడు అవుతుంది. నెక్స్ట్ భూమి నుండి కనబడే చంద్రుని ఉపరితలం భాగం ఎంత అంటే సుమారు 50% అండి. సౌర కుటుంబమును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ బి కోపర్నికస్. సౌర కుటుంబంలో అతి వేగవంతమైన గ్రహం ఏది? ఆప్షన్ సి ఈజ్ ద గురు గ్రహము. ఈ క్రింది వానిలో సరైన జత కానిది ఏది అంటే అంగారకుడు చరాన్ అంటాము, అది తప్పు. అంగారకుడు చరాన్ అనేది తప్పు. క్రింది వానిలో సరైన వాక్యాల్లో సరైన సమాధానం కలిగిన దాన్ని గుర్తించండి అన్నాడు. సరైన వాక్యాన్ని సరైన కాలంలో గుర్తించండి అంటే సో ఇప్పుడు ఏమవుతుందంటే సర్పిలాకార నక్షత్ర వీధులు 80% ఆక్రమించి ఉంటాయి. ఓకే. తర్వాత దీర్ఘవృత్తాకార నక్షత్ర వీధులు 17% ఉంటాయి. ఓకే, రైటు. అలాగే నక్షత్ర మండలాలను విశ్వద్వీపాలు అంటారు అన్నది రాంగ్ అవుతుంది. పాలపుంత అనేది ఒక సర్పిలాకార నక్షత్ర వీధి అవుతుంది. అంటే 1, 2, 4 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఆన్సర్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 75 అనేది బ్లాక్ హోల్ను నక్షత్ర మండలాలు అంటారు. బ్లాక్ హోల్ని ఏమంటారంటే నక్షత్ర మండలాలు అంటారు. సో నక్షత్రంలోని పదార్థాలు అంతరించిపోవడానికి బ్లాక్ హోల్ అంటారు. బ్లాక్ హోల్ గురుత్వాకర్షణ బలంతో ఉంటాయి. బ్లాక్ హోల్ గురించి పరిశోధన చేసింది ఎవరంటే స్టీఫెన్ హాకిన్స్. అంటే అన్ని రైట్ అయినవే కాబట్టి అన్ని సరైనవే కాబట్టి ఆప్షన్ డి 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్ని సరైనవే. అలాగే విశ్వ ఆవిర్భావం సుమారుగా ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది? విశ్వ ఆవిర్భావం సుమారుగా ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది అంటే 76 అనేది ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపుగా 15 మిలియన్ సంవత్సరాల క్రితం అనేది జరిగిందని చెప్పచ్చు. వ్యవసాయమునకు దేవత ఇందులో ఏదంటే 77 చూడు ఆన్సర్ అవుతుంది. 77 అంటే ఏమవుతుంది? ఇప్పుడు వ్యవసాయానికి దేవత అంటే ఏమవుతుంది అంటే వ్యవసాయం శని అవుతుందండి. వ్యవసాయానికి దేవత ఏదండి? వ్యవసాయానికి దేవత అంటే శని అవుతుంది. ఆప్షన్ ఫస్ట్ది 3 అవ్వాలి. అంటే 3 అవ్వాలి. మరి 3 అవ్వాలి. తర్వాత వ్యవసాయానికి దేవత అంటే అది స్వర్గానికి దేవత, సముద్రానికి దేవత ఎవరంటే వరుణుడు అని చెప్పొచ్చు. సముద్రానికి అంటే 4, 2 అవ్వాలి. అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ద్వినక్షత్ర పరికల్పన ఎవరండి? ద్వినక్షత్ర పరికల్పన ఎవరంటే లిటింటన్ అని చెప్పచ్చు. ద్వినక్షత్ర పరికల్పన ఎవరంటే లిటింటన్ అని చెప్పచ్చు. అంటే A2 అవుతుంది. మరి A2 అని వచ్చింది. ఇందులో ఏదో ఉందంటే A2 వచ్చింది, ఏ కానీ డి కానీ ఉంది. మరి ఇంకా నిహారిక బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అనేది లేదా గ్రహాల పరికల్పన అనేది ఏమవుతుంది? చాంబర్లైన్ అంటే D3 అవ్వాలి. D3 వచ్చింది ఏదుంది? D3 అవ్వాలి. A2 అండ్ D3 అవ్వాలి. A2 అండ్ D3 అవ్వాలి. ఏదుంది? D3 అనేది ఇది ఉంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. 78 అనేది ఏమవుతుంది? డి అవుతుంది. చంద్రుని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే చంద్రుడి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? సెలినాలజీ అంటారు. ఏమంటారండి? సెలినాలజీ అని అంటారు.